హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ యాదవ్ అఫీషియల్ లాగ్స్ వన్. ఈ రోజు మేమైతే కత్తెరసాల మల్లన్న స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి జైపూర్ నుంచి వెళ్ళి చెన్నూరుకి వెళ్ళే దారిది. ఇది ఎల్శాల మల్లన్న గుడి జైపూర్లో ఉంటుంది. పెట్రోల్ అయితే పెట్రోల్ బంక్ అయితే ఓకే. ఇది భీమారం అండి. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటి అంటే, ఆ ఊరిలో పెండారులు దొంగలు పడితే ఆ దేవుడు వెళ్లి చెరువులో దాక్కుంటాడు అన్నమాట. అయితే అలా వెళ్లి దాక్కున్న తర్వాత దేవుడికి ఒక జనిగ కరుస్తుంది. అయితే అలా కరవడం వల్ల ప్రతి శివరాత్రి రోజు దేవుని బొడ్డు నుంచి వెళ్ళి నీరు కారుతుంది. ఇదే అండి టెంపుల్ యొక్క హిస్టరీ. మేమైతే కత్తెరసాల ఊర్లోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు టెంపుల్ సైడ్ వెళ్ళడానికి రైట్ సైడ్ అయితే మనం టర్న్ కావాలి. అక్కడికి వెళ్ళాక గుడి చూపిస్తాను మీకు. ఇదే అండి గుడి, కత్తెరసాల మల్లన్న. మెయిన్ అదే ఇద్దామని లోపలికి వెళ్తే ఇది వచ్చేసి గుడి లోపలికి ఎంట్రన్స్ అండి. ఇది లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది లోపల, ఇంకా గుడి గర్భగుడి లోపల, అక్కడికి వెళ్ళాలి. లక్కీ ఇది పట్టుకో, కొబ్బరికాయలు పట్టుకో. మెయిన్ జాతర వచ్చేసి శివరాత్రి రోజు చాలా బాగా జరుగుతుంది. ఇది కంప్లీట్ అయిందా? పోనీ ఏం కాదు, మన ఇస్తున్నాం. ఈ చుట్టూ ఈ పిల్లర్స్ ఉన్నాయి కదండి, ఈ దేవుడే కట్టుకున్నాడట నైటే. అదే లోపలికి ఇదే అండి దేవుడు, కత్తెరసాల మల్లన్న స్వామి. తనే స్వయంగా ఎలాంటి విగ్రహం కాదండి. దేవుడు ఎలా అయితే రూపం ఉంటుందో అలాగే వెలిసాడన్నమాట. కవర్లే కవర్లే. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మేము పర్వతాల మల్లన్న స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. మేము తను మా చిన్న అక్క, ఈమె చిన్న కోడలు. హాయ్ ఫ్రెండ్స్, కోడలు ముగ్గురు కోడలు. బుడ్డ కోడలే బాగా చేసేది. ఇగో ఈమె కోతి, పెద్ద కోతి. ఇంకా పెద్ద కోతి. ఇంకా ఇది హనుమాన్ గుడి. ఇదైతే హనుమాన్ గుడి. ఇది దేవుని పట్నాలు వేసేది, బోనం పోసేటోళ్ళు, పట్నాలు వేసేటోళ్ళు. ఇదంతా ఇక్కడనే. శివరాత్రి రోజు అయితే బాగా మంచిగా ఉంటుంది ఇక్కడ జాతర. ఇప్పుడు ఏంటంటే దేవుని దర్శనం చేసుకుందామని
పట్నాలు వేసుకున్నాం కదా, దర్శనం చేసుకుందామని దర్శనం. ఇప్పుడు మేమైతే పర్తాల మల్లన్న దగ్గరికి పోతున్నాం. ఇటే వాటర్ పడతాయి కానీ అయితే వాటర్ కాళ్ళ కట్టుకొని అయితే ఇదే గుడి. సైడ్ కన్నాడు, సైడ్ కన్నా. ఇది పర్తాల మల్లన్న దేవుడు. ఆగరయ్యా నాకు. అరే లావరా అంటే ఈ దేవుడు వెలిసిండు, ఇక్కడ వెలిసిండా? మీ పేరు అట్లా అక్కడ ఇప్పుడు ఆ దేవుడు కూడా గుడి మీద గుడి దేవుడు కట్టుకున్నదేనా? మండపం ఆయన కట్టుకున్నాడా? తెల్లారి వరకు కట్టుకున్నాడట. అందుకే అన్న డెవలప్మెంట్లు ఎక్కడ విగ్రహాలు తెచ్చిపెట్టినారు అంటే ఇక్కడ తెచ్చిపెట్టారు, కానీ ఇక్కడ మాత్రం వేసింది కాబట్టి డెవలప్మెంట్ ఉంటే మంచిగా ఉండు.